మన నాకు కొద్ది దంగల పెంట అనుకున్నా, మన మనకి సరిగ్గా పెంట దంగలేదని చెప్పి వద్దనుకున్నాము, మధు వదిలేయి. గొడవ. అంటే మధు అంటే ఆయన మధు ఆయన అన్న, ఆయన మధుని ఇన్వాల్వ్ చేయొద్దన్నా. మధుని మధుని ఇన్వాల్వ్ చేయొద్దన్నా. నో, ఐ విల్ ఇన్వాల్వ్ మధు. వై నాట్? వన్ హీ నువ్వు మధుని అక్కడ ఇన్వాల్వ్ పడుకున్నావు, నువ్వు చేయొద్దు. పడుకున్నావా, తాగేసి పడుకున్నావా, ఏమన్నా దెంగించుకుంటున్నావా? రాత్రి మాటలు విన్నావా లేదా? ఏమైనా ఎరుగుతానమా వచ్చి ఒక గుంపుగా వచ్చి నేను దెంగుతా, ఇలా చేస్తా, అలా చేస్తా, మా అబ్బాయి ఏం మాట్లాడాడు, ఆ రోజు ఏం మాట్లాడాడు. అరే నీకు ఎందుకురా అవన్నీ? నీకు పెళ్ళయి నువ్వు ఇలా ఉంటే గనక నీకు తెలుస్తుంది కదా. నీకు పెళ్ళి అవ్వలేదు కదా వాడికి. ఏ లంజా అన్నా కొడుకు ఇదే ఇక్కడే అన్న, వచ్చేది, లంజా కొడుకు అనే మాట. వద్దన్నా ప్లీజ్. అదో మరి నువ్వు మరి నేను ఒక్క మాట అంటాను. నేను ఒక్క సుబ్బు మాట, నా నువ్వు ఒక్క మాట ఇక్కడ విను. ఇక్కడ ఇక్కడ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు ప్లీజ్. నేను ఇక్కడ కన్విన్స్ బిలాల్ కాదు, చాచా నువ్వా కాదా? నువ్వేదన్నా వాడుకో. ఇంకో మాట చెప్తా. ఇంతకు ముందే సారీ చెప్పా నేను. సరే, ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట చెప్తా. నువ్వు ఎవరినన్నా క్వశ్చన్ చేయి గట్టిగా, కానీ బూత్ లేకుండా క్వశ్చన్ చేయి. ఎందుకంటే ఇప్పుడు ఈ పక్క నుంచి వస్తే ఆ పక్క నుంచి వచ్చినా, అది ఆ పక్క నుంచి వచ్చినా, మధ్యలో నలిగేది నేను. అర్థం చేసుకో. శ్రీనివాస్ రెడ్డి నీ మొహం చూడాలని పదే పదే కోరుకుంటున్నాడు. నా మొహం నేను ఎవరికైనా నేను ఎవరికి చూపియాలో, ఎప్పుడు చూపియాలో నాకు తెలుసు. నేను చూపిస్తా, దాన్ని అది అవసరం వచ్చినప్పుడు నేను వెళ్ళి చూపిస్తాలే శ్రీనివాస్ గాని, రెడ్డి నా గుర్తుపెట్టుకో ఇది. మొహంతో ఇదేం కాదులే గాని, తెగేదాకా లాగద్దండి అనేది నా బాధ. తెగేదాకా నేను లాగట్లేదు స్వామి, నేనేం లాగట్లా. నేను కేవలం శ్రీపిని దంగలేదని చెప్పి మధు ఒక పెద్ద ప్యానల్ క్రియేట్ చేసి ఎర్రి పువ్వులాగా వచ్చి కూర్చుని మాట్లాడుతుంటే చెయ్యిని. దో ఇప్పుడు సరే ఒక మాట, మధు తిట్టాడా? మధు ఏదైనా బూతులు మాట్లాడా? మధు ఏం మాట్లాడాడు? ఎర్రిపుగులా మాట్లాడుతున్నావా? వెళ్ళి లైవ్ ఎత్తుకుని చూసుకో. నేను బూతులు నేను అందరికి ఏం చెప్పిన, నువ్వు భయ నేను బూత్ చెప్పక్కర్లా, నీ పెళ్ళం లంజా అని చెప్తే చాలు, అది బూత్ అవుతుంది. మరి అట్లాంటప్పుడు ఒక మాట అన్న, అట్లాంటప్పుడు నువ్వు లంజా కొడుకు పదం కూడా వాడద్దు. మధు నువ్వు ఎక్కడ కూర్చుని లంజా కొడక, అన్నా కార్లో కూర్చుని దగ్గించుకుంటా, నీ ఆవిడ ఎక్కడ దగ్గించుకుంటున్నా లంజా కొడక నీకు చెప్తా. నీ అమ్మ అదే నా బూత్ వాడద్దన్నా. నీకేం తెలుసురా పూకు లంజా కొడక? ఇలా దంగపోతే అంతలే, నేనేం చేయలేను. ఆడు పీవీఆర్ కరెక్ట్ గుత్తంత మీరు తిట్టుకుంటారా? పెట్టుకోలేవు. లంజావడక నీకు ఎంత పట్టు ఉండి నువ్వు వచ్చి మాట్లాడతావా పూకు లంజావడక? అన్నా మీకు ఇంక తిట్టుకునేదే కావాలా చెప్పు? ఇద్దరికి తిట్టుకునేదే కాదు. తిట్టుకుంటారా? మాట్లాడాలి కదా. నువ్వు చూడకుండా ఎందుకు వచ్చి నాతో మాట్లాడు? అదన్నీ వద్దన్నా. నువ్వు బూత్ లేకుండా మాట్లాడు కాసేపు. నువ్వు వెళ్ళి అక్కడ మాట్లాడి నువ్వు చూసి వచ్చి చెప్పు, అప్పుడు ఏంటా నేను ఏమన్నా తప్పు చేసి అప్పటికి సారీ చెప్పా అందరికి. ఈ పూగ్గడు వచ్చి కొత్తగా సోగ్గడిలాగా అమ్మ నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ తెగించుకున్నావా నువ్వు? శ్రీపిన్ దెంగు నువ్వు దెంగలేవు, నువ్వు ఎవరిని దెంగలేవు. నువ్వు కేవలం అస్లాం ఖాన్ని, మిల్క్ తాతని ఏళ్ళని తీసుకుని వచ్చి ఆ వీడియోలు అవన్నీ పెట్టగలవు అంతే. ఇంతకు ముందు చేసింది నువ్వే, చచ్చింది నువ్వే. ఇంతకు ముందు ఆ సెక్స్ వీడియోలు అవన్నీ వచ్చింది కూడా నువ్వేనేమో. అది నన్ను వచ్చింది నువ్వు తెలియకుండా అనొద్దన్నా. నువ్వు వద్దా చూడు, ఇట్లాంటివన్నీ లేనిపోనివన్నీ వద్దన్నా. స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఉంటే అది కన్ఫర్మ్ చేయగలవా? వాళ్ళ ఫోన్లు ఇస్తారు, ఇద్దరు ఫోన్లు పెట్టి చూపిస్తారా? వద్దన్నా. మనలో మనం దెబ్బలా, నాకు నెత్తి నొప్పి అవుతుంది. వద్దన్నా, ఆపేయన్నా. మెసేజ్ చేసి నాకు చేయలేదు దేవరా నువ్వు. లింక్ పెట్టి ప్రతిరోజు అడుగుతున్నా. నాకే